హాయ్ హలో, నేను మీ కృష్ణ. కొత్తగా ఎలక్టెడ్ అయినటువంటి గ్రామ సర్పంచ్లతో ఒక్క కార్యక్రమం ముందుకు తీసుకొస్తున్నాం. అదే గ్రామ స్వరాజ్యం. ఇందులో భాగంగా మనం ఈరోజు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలం రాజపల్లి గ్రామ సర్పంచ్ కర్పూరి మల్లారెడ్డి అలియాస్ భారత మల్లన్న ఇందులో మీకు సక్సెస్ సంతృప్తిగా ఉన్నదని భావించవచ్చు. నేను రిపోర్టర్గా కొన్ని సంచలనమైనటువంటి వార్తలు రాయడంతో నా ఇంటి పేరు అందరు మర్చిపోయారు. మీరైతే మా గ్రామం కొంచెం డెవలప్ అయితే అనేటువంటి కాన్సెప్ట్తో నన్ను ఒత్తిడి చేయడంతో సమాజంలో మార్పు ఇంకెంత కాలం పడుతుంది అవకాశం? ఉచితాలకు బదులు పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే పేదోడు సంపన్నుడు ఇద్దరు పిల్లలు ఒక్కటే చదివినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు కూడా ఇంట్రెస్ట్గా చదువు చెప్పేటువంటి కేసీఆర్ గొప్పతనంగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అసలు ఏం చేద్దామని వచ్చారు ఇంత త్వరగా? నేను ఏదో సర్పంచ్ అయితే నేను ఊహించలేదు. సార్ నమస్కారం. నమస్తే సార్. బాగున్నారా? ఫైన్ సార్. ఎట్లా ఉంది సార్ సర్పంచ్గా? బ్రహ్మాండంగా ఉంది సార్. కొత్తగా బ్రహ్మాండంగా ఉంది. మా ప్రజలతో మమేకమవుతున్నా కనుక నాకు ఈ పదవి అలంకారం కాదు, నా గ్రామాభివృద్ధి ధ్యేయంగా నేను పనిచేస్తున్నా కాబట్టి నాకు హ్యాపీగా ఉంది. అంతే. అవును, మీరు జర్నలిస్ట్ చేశారు కదా? అవును, ఉద్యోగరీత్యా చేశాను. ఇప్పుడు పొలిటీషియన్ గా. అవును. ఇందులో మీకు సక్సెస్ సంతృప్తిగా ఉన్నదని భావించవచ్చు. నేను రిపోర్టర్గా కొన్ని సంచలనమైనటువంటి వార్తలు రాయడంతో నా ఇంటి పేరు అందరు మర్చిపోయారు. వార్త మల్లనగానే నన్ను ఈ ప్రాంతం అంతా ఇప్పుడు తెలుసుకుంటాను కనుక నాకు ముందు జర్నలిజం మీద ఆసక్తి కనుక చాలా నాకు హ్యాపీ ఇచ్చింది. నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినాక ఈ ఐదేళ్ళ నా పీరియడ్ చూసిన తర్వాత నాకు జర్నలిజము తృప్తినిచ్చిందా లేకపోతే రాజకీయ రంగం తృప్తినిచ్చిందా అప్పుడు చెప్పగలుగుతుంది. అంతేనా? ఉద్యోగం కూడా చేశారు కదా? ఉద్యోగం చేశాను. సంతృప్తిగా చేశారా? ఉద్యోగం కూడా చేశాను, కానీ నాకు ఉద్యోగం కన్నా కూడా జర్నలిజం పైన ఆసక్తి ఎక్కువ ఉండే. ఎందుకంటే జర్నలిజం ద్వారా ఎంతో కొంత పేద ప్రజలకు సేవ చేయవచ్చనేటువంటి భావన నా లోపల ఉండే. అప్పుడు నేను జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండే. ఓదికు పోలీసులు, ఓదికు జర్నలిస్టులు, ఓదికు పోలీసులు, ఓదికు జర్నలిస్టులు, ఇంకో నక్సలైట్లు. సో అప్పుడు మేము కత్తి మీద సాములాగా ఉండే మేము ఆ రిపోర్టర్ చేసినప్పుడు ఆ రోజులలో. అది కొద్దిగా గుర్తు చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? నేను అప్పుడు కొన్ని సంచలన వార్తలు రాసినాను, పేద ప్రజల పక్షాలు నిలబడ్డాను. అప్పుడు జర్నలిజంలో కూడా ఇప్పుడు ఇంతమంది లేకుంటుంది. కేవలం మా హుజూరాబాద్ టౌన్ లో కేవలం 4 రిపోర్టర్ ఉంటుంది. మేము రాసే వార్తలు కూడా ప్రభావితం చేసేది పబ్లిక్ ని. ఏ వార్త రాసినా కూడా ప్రభావితం చేసేది కనుక మా వార్తకు కొంచెం క్రెడిబిలిటీ ఉండేది. అంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేది. ఎవరైనా కామన్ పీపుల్ మా దృష్టికి తీసుకొస్తే బలాని పేపర్లో వార్త వచ్చిందని మాకు పని అవుతుంది అన్నటువంటి భావన ఆ రోజులలో ఉండే. సో ఎనీహౌ అంటే జర్నలిస్ట్ గానే ఎక్కువ శాతం సక్సెస్ ప్రజలకు కూడా తెలుసు ఏంటంటే వార్త మల్లన్న. ఇప్పుడు ఇప్పటికి కూడా నన్ను అధికారులు కానీ అసలు నాకు నా పేరు ఉందంటే వార్త మల్లన్న మాత్రమే ఇప్పటికి వాళ్ళంటే ఫీడ్ అయి ఉంటుంది. ఏ అధికారి దగ్గరనైనా, మా దోస్తుల దగ్గరనైనా, మా రిలేటివ్ దగ్గర చాలా మంది కూడా వార్త మల్లన్న అంటేనే గుర్తుపడతారు. లేదు ఏ యూనో డి యూనో అంటే ఎవరు నన్ను గుర్తుపట్టరు. రిటైర్డ్ అయ్యాను. కానీ ఏ మల్లన్న అంటే ఎవరు తెలియదు. డి మల్లన్న అంటే ఓన్లీ వార్త మల్లన్న అంటేనే 99% ఆఫ్ పీపుల్ కి ఈ ప్రాంతంలో వార్త మల్లన్ననే నేను సూపర్ చెప్పింది. ఏంటి ఇప్పుడు టీడీపీ ఉన్నా కానీ అటు బీఆర్ఎస్ ఉన్నా కానీ
మంత్రి వాళ్ళు అంటే వీళ్ళంతా తర్వాత ఇప్పుడు సరే ఇప్పుడు కాంగ్రెస్ అనుకోండి, ఏ పార్టీ ఉన్నా కానీ మల్లన్న అందరికీ శ్రేయోభిలాషేనా? నేను అందరి వాడిగానే ఎప్పుడు కూడా మొదటి నుండి కూడా అందరి వాడిగానే ఉన్నా. నా భావజాలం ఏంటంటే పబ్లిక్ సర్వీస్ చేయడం. ఒక రిపోర్టర్ కానీ ఉద్యోగపరంగా కానీ నేను పాజిటివ్ దృక్పథంతో పోయినా కనుక నాకు ఎవరు శత్రువు లేరు. సో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా నేను వాళ్ళతో మంచిగా ఉన్నా కనుక, కామన్ పీపుల్తో మంచిగా ఉన్నా కనుక ఆ పార్టీ వాళ్ళు అంటే టీడీపీ ఉన్నప్పుడు కూడా టీడీపీ నాయకులు స్థానిక నాయకులు కానీ, లేదా టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ స్థానిక నాయకులు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ నా మీద వ్యతిరేకంగా చెప్పే పరిస్థితి నేను అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే, ఇంకొకటి సరే అదొకటి కామన్ ఉన్నది మీకు. ఇప్పుడు విలేకరు అంటే కొంత ఎట్లా చూస్తుంటారు, ఉద్యోగస్తుడు అంటే ఎట్లా చూస్తుంటారు, పొలిటీషియన్ అంటే ఎట్లా చూస్తుంటారు. సో ఇందులో మంచి అంటే ఏంది, మంచి ఉన్నది, చెడు ఉంది. కానీ మనము ఏమని ప్రజలకు ఎక్కువ శాతము చూపించవలసిన బాధ్యత ఉన్నది. అంటే రిపోర్టర్ గా నేను చాలా నిజాయితీగా వ్యవహరించడం అనేది మా ప్రాంతం అంతా తెలుసు. ఇక్కడి ప్రాంతం, ఈ ప్రాంతం, అందుకనే వార్త మల్లన్న అని ఎందుకన్నారంటే మల్లన్న అంటూ ఎవరి దగ్గర రూపాయి తీసుకోవడానికి ఈ ప్రాంతం అంతా తెలుసు. నేను ఏ రోజు నా జేబులోకి వెళ్ళి రూపాయి ఖర్చు పెట్టిన తప్ప ఎవరి దగ్గర ఆశించి పనిచేయలేదు. అందులో మా విలేజ్ కి సంబంధించి అయితే మాక్సిమం దళిత వర్గమే ఉంటది. వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా పోలీస్ స్టేషన్ లో కానీ, లేదంటే ఒక రెవెన్యూ ఆఫీస్ లో కానీ, ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కానీ, లేకపోతే ఒక ఆర్టీఓ దగ్గర కానీ, ఏ ఆఫీసులో పని ఉన్నా ఈ మల్లన్న దగ్గరికి వస్తే ఎవరికైనా నేను ఫ్రీ సర్వీస్ చేసినా కనుక వాళ్ళు ఇప్పటికి నన్ను గుర్తుంచుకున్నారు. ఆ క్రెడిబిలిటీ ఈ రోజు నన్ను నేను పెట్టినటువంటి 8 మంది వార్డు మెంబర్లు ప్లస్ నన్ను భారీ మేరతో గెలిపించడానికి కూడా అదే దోహదపడ్డది. కుటుంబంలో ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి అసలు అందరి బాధ్యత అయిపోయింది కూడా? నాకు ఒక బాబు ఒక పాప, వాళ్ళిద్దరు కూడా యుఎస్ లో ఉన్నారు. యుఎస్ లో వాళ్ళు ఉద్యోగం చేస్తా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా పెళ్లి అయింది. నేను ఇంకా వెళ్ళలేదు. ఎప్పుడు పోతుంది? నేను యాక్చువల్ గా పదవి విరమణ, నా ఉద్యోగ పదవి విరమణ చేసిన తర్వాత వెళ్దామనుకున్నా. ఇంతలోనే అనుకోకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగినాయి. మా గ్రామస్తులు మా మిత్రులందరూ కలిసి అవకాశం వచ్చింది, మీరైతే మా గ్రామం కొంచెం డెవలప్ అయితే అనేటువంటి కాన్సెప్ట్ తో నన్ను ఒత్తిడి చేయడం తోటి నేను ఒత్తిడి చేశారు. అదే విధంగా నాకు ఎన్నికల ప్రచారం కూడా వెన్నుదన్నుగా ఇంటికొక్కరు చొప్పున దాదాపు 90% ఆఫ్ పీపుల్ నా వెనుక ఉన్నారు. దాంతో నేను వాళ్ళ మాటను కాదనలేక నేను సర్పంచ్ గా పోటీ చేసి భారీ మేరతో గెలుపొందడం జరిగింది. మరి మధ్యలో ఒక నెల 2 నెలలు అట్లా పోయేస్తారా? తర్వాత ఇక ఏదైనా మా పిల్లలకు సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ అకేషన్ ఏదైనా ఉంటే డెఫినెట్ పోతాను. మా పిల్లలకి ఇంకా పెళ్లి అయింది కానీ ఇంకా సంతానం ఇట్లా కలగలేదు. వాళ్ళ గుడ్ న్యూస్ ఏమైనా చెప్తే తప్పకుండా వాళ్ళ దగ్గర వెళ్ళేస్తా. ఫోన్ లో మీరు సంభాషణ చేస్తుంటారు కదా రెగ్యులర్ గా, నేను ఇక్కడికి వాతావరణం ఎలా ఉందనేది ఏమైనా చెప్పగలుగుతుంటారు? వాళ్ళు చెప్తారు. వాస్తవంగా ఏంటంటే మేమేదో బాగా హ్యాపీగా ఉన్నామని అనుకుంటున్నాం కానీ అక్కడ కూడా మా పని మేము చేసుకొని ఏదైనా చేసుకోవాల్సింది తప్ప మీరు అనుకున్నంత మాకు సాటిస్ఫాక్షన్ లేవని ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు. అయినప్పటికీ మా పిల్లలు దాదాపు 7-8 ఇయర్స్ అయింది అక్కడ యుఎస్ పోయి కనుక వాళ్ళు విధి లేని పరిస్థితులు అక్కడ ఉన్నారేమో అనిపిస్తుంది వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడితే. సో అంటే ఇంకోటి వాతావరణం ఎలా ఉంటది అక్కడికి ఇక్కడికి, అంటే ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వివక్షత కావచ్చు, అక్కడ ఏమన్నా ఉంటుందా? ఇట్లాంటి ఏమన్నా డిస్కషన్ ఉంటుందా? పెద్ద వివక్షత అక్కడ ఏం లేదు. కాకపోతే అక్కడ ఏంటంటే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన వృత్తి దైవం ఎవరి వృత్తి వాళ్ళ గొప్పది. ఇక్కడ మన దగ్గర ఏమైతుంది, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక లేబర్ ఉన్నాడంటే లేబర్ చిన్నగా చూస్తాం. కానీ అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటది, సమానంగానే ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ మనం పిల్లలు మన దగ్గర ఉన్నప్పుడు ఏమైంది, ఏ చిన్న పని చెప్పాలన్నా తల్లిదండ్రులు చేంజ్ అయిపోయింది. ఏ చిన్న పని అక్కడ వారి పని వారు చేసుకోవడము అంటే జీవితం అంటే తెలిసిపోతా ఉన్నది. ఓ టర్మ్ అక్కడ పోయి రావడం తప్పు కాదు అని నా అభిప్రాయం. ఓకే, తర్వాత మీరు చూడండి ఇక్కడ విలేకరిగా ఉన్నారు. ఇంకోటి మీరు ప్యారలల్ గా ప్రయాణం చేశారు ఇక్కడ, ఉద్యోగం వార్త మళ్ళా అవునా? సమాజంలో మార్పు రావాలంటే ఇంకెంత కాలం పడితే అవకాశం ఉంది? సరే మీరు అనుకున్న లెఫ్ట్ ఐడియాలజీ సమాజం రావాలనుకుంటే అంటే ప్రభుత్వంతో పాటు ప్రజల లోపల కూడా కొంత మార్పు రావాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వము కొన్ని సెక్షన్లను, ఏ ప్రభుత్వం అయినా, నేననేది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఎనీ రీజనల్ పార్టీ ఏదైనా కావచ్చు కాక, ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే కొన్ని సెక్షన్లను కానీ లేకపోతే కులాలను కానీ రెచ్చగొట్టి ఓటు బ్యాంక్ మలుచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప
అభివృద్ధి చెందిన తర్వాత ఏ ఒక్కరు కూడా మళ్ళీ ఆ కులాన్ని పట్టించుకున్నట్టు నాకు కనపడతలేదు. గెలిచిన తర్వాత లేకపోతే వాళ్ళు డెవలప్ అయిన తర్వాత నేనేమంటున్నా అంటే ఉచితాలకు బదులు పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టయితే ఈ తరంలో కనుక ఆ కుటుంబ సభ్యుడు ఉద్యోగం కనుక పొందినట్లయితే 2-3 తరాలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. సో ఉచితాల కన్నా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం కానీ ఏదైతే కులాలను మతాలను పేరు చెప్పుకొని డెవలప్ అయిన వాళ్ళు ఆ తర్వాత ఆ కులాల మతాల అభివృద్ధి కోసం పాటుపడితే బాగుంటుంది. అది కూడా ఉద్యోగ ఉపాధి రంగాలపైనే వాళ్ళను డిపెండెంట్ చేయాలి తప్ప ఎంతసేపు ₹2, ₹3 ఉచితాలు ఇచ్చి అక్కడనే వాళ్ళని సోమరిపోతులను చేయొద్దని నేను భావిస్తా ఉన్నాను. ఇప్పుడు విద్య, వైద్యం, ఉపాధి ఈ 3 గనక ఏ ప్రభుత్వం ఇచ్చినా కానీ ఇంకా ఏం కావాలి వాళ్ళకి అంతకన్నా ఎక్కువ? అయితే వాస్తవంగా ప్రభుత్వము నేను విద్యకి ఇంత కేటాయిస్తున్నా, వైద్యానికి ఇంత కేటాయిస్తున్నా చెప్పుకుంటా ఉన్నది. కానీ అన్నిటికన్నా ప్రధానం ఈ రోజులలో గ్రామీణ ప్రాంతాలకు కానీ పట్టణ ప్రాంతాలకు కనుక మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు తను సంపాదించే దాంట్లో 90% విద్య వైద్యానికి మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు. ఇందులో మార్పు రావాలా? ఏం రావాలి? విద్య ఉచితంగా అందించాలా, వైద్యం ఉచితంగా అందించినప్పుడు వాస్తవంగా అవినీతికి కూడా పాల్పడే ఉద్యోగస్తులు కానీ కొంతమంది అక్కర్లేదు. ఎందుకంటే తను బతకడానికి విద్య వైద్యం ఈ 2 కనుక ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రాడ్ చేయవలసిన అవసరం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఈ జీతభత్యాల విషయంలోకి వచ్చినప్పుడు ఎలిగేజ్కి ₹1,00,000 డొనేషన్ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఆ ఉద్యోగస్తుల జీతం కూడా సరిపోతలేదు. అయిన తర్వాత అందరూ ఫ్రాడ్ చేస్తానని నేను అనట్లేదు, కానీ ఈ ప్రభుత్వమే ఉద్యోగులను ఆ విధంగా మార్చుతున్నది. నా కొడుకు ₹1,00,000 ఎల్కేజీ ఈక్వాలిటీ ఆఫ్ స్టడీ రావాలి. విద్య వైద్యం పూర్తిగానే పీజీ వరకు అది పీజీ వరకు వెదర్ ఏది ఆఫీసర్ కొడుక, పొలిటీషియన్ కొడుక, లేకపోతే సాధారణమైన కొడుక ఒక్కటే విధానం. రెండోది ఏ పిల్లలు కానీ ఉన్నోళ్ళ పిల్లలు కానీ లేనోళ్ళ పిల్లలు కానీ ఉద్యోగస్తుల పిల్లలు కానీ లేబర్ పిల్లలు కానీ ఏ స్ట్రీట్లోనైతే ఉంటారో అక్కడ ఉన్నటువంటి పాఠశాల మాత్రమే చదివించినప్పుడు ఉన్నోడి పిల్లలు లేనోడి పిల్లలు చదివించినప్పుడు నేను కులాలంటలేను మతాలంటాను పేదోడు సంపన్నుడు ఇద్దరు పిల్లలు ఒక్కటే చదివినప్పుడు అక్కడ ఉపాధ్యాయుడు కూడా ఇంట్రెస్ట్ గా చదువు చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. కానప్పుడు ఏమైతుంది? ఎందుకంటే వాళ్ళ మనవడైనా లేకపోతే వాళ్ళ కొడుకైనా కానీ అదే స్కూల్ ఉంటాడు కాబట్టి. లేదంటే సంపన్నుడు పోయి కాన్వెంట్ లో చదువుతున్నాడు, పేదోడు వచ్చి గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నాడు. అంతే. దీని వల్ల ఏమైతుంది? వివక్షతతో పాటు స్కూల్ కూడా ఎత్తేసే కాలానికి వచ్చింది. ఆ పరిస్థితులు కాకుండా ఉండడానికి ప్రభుత్వ పాఠశాలను మరింత బలోపేతం చేయాలి. వైద్యం కూడా. రెండోది ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు 50% రిజర్వేషన్ కల్పించాలి. 100% అన్నా ఏం లేదు, అప్పుడు కదా అప్పుడు ఏమైతుంది? ఎవరైనా కూడా ప్రభుత్వ పాఠశాల. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు హౌస్ నంబర్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకతీయ కాలనీ ఇప్పుడు ఉన్నా, కాకతీయ కాలనీ స్కూల్లో మాత్రమే ఈ కాకతీయ కాలనీకి సంబంధించినటువంటి అందరి పిల్లలు అది ఏదైనా పర్లేదు హై స్కూల్ అంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ఉండాలి. అక్కడ పిఎస్ వరకు ఉంటే పిఎస్ చదువుకోండి, హుజరాబాద్ పిల్లలు హుజరాబాద్ చదువుకోవాలి, ఏ ఊరు పిల్లలు ఆ ఊర్లో చదువుకున్నారు. ఇక్కడ ఆ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల చదువుకున్నప్పుడు అవి బలోపేతం అవుతాయి. దాని మీద ఉన్నోడి సంపన్నుడు కానీ ఎవరికంటే ఇంట్రెస్ట్ చూపెడతారు. నా కొడుకు నేను సంపన్నుని, నా కొడుకు మంచిగా చదువుతాను, నేను కూడా ఏం చేస్తా ఒకసారి స్కూల్కి పోతా, పాఠశాలలో తనిఖీ చేస్తా, మంచిగా ఎందుకు చెప్తాను అడుగుతా. అవకాశాలను ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. విద్యా వైద్యంపై అమౌంట్ ఇంకా ఎక్కువ పెట్టాలి. పెట్టినప్పుడు మాత్రం ఇవన్నీ సాధ్యమవుతాయి. మీరు అన్నట్టుగా రాజకీయాన్ని కాకుండా గెలిచేంత వరకు కాకుండా ఇది ప్రోత్సహించండి ఇప్పటికైనా ఏ ప్రభుత్వం అయినా. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. అసలు ఉద్యోగస్తులు వాళ్ళే రాజకీయం చేస్తున్నారు. ఇదైతే నిజమే. ఉద్యోగస్తులు అక్కడక్కడ రాజకీయం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సమాజం నుంచి వచ్చిన కదా, వాళ్ళు ఎక్కడి నుంచి రాలేదు కదా, రాజకీయం చేస్తున్నారు. కానీ వాళ్ళ కిందికి నీరు రాకుండా మాత్రం చూసుకుంటుంది. అయితే ఏమైతుందంటే ఇది ఉద్యోగస్తులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడలేదు, ఈ సమాజం నుంచి ఊడిపడ్డారు. అంతే. దాని ప్రభావితం గల కారణం ప్రభుత్వ వైఫల్యాలే. కానీ ప్రభుత్వం కూడా బెదిరిస్తున్నారు కదా. బెదిరించే అవకాశం ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? రైట్. ప్రభుత్వం ఎన్ని లోపల అసమర్థ ప్రభుత్వాలా? అంతే కదా. నేననేది ఏంటంటే ఈ ప్రభుత్వం లోపాలు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తునికి ఎందుకు భయపడు? మీరు ఎన్నికలప్పుడు అసలు అమలు చేయలేని అనవసరమైన హామీలు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని మాత్రం కొట్లాడతారు. అప్పుడు మీరు వాళ్ళ హామీలు నెరవేర్చినప్పుడు వాళ్ళు యూనియన్ పరంగా కొట్లాడుతూ ఉన్నారు, రాజకీయం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు?
అధికార పార్టీ ఉందనుకోండి అది అమలు చేయకపోతే ప్రతిపక్షం దగ్గర పోతున్నారు. మళ్ళీ ఆ ప్రతిపక్షం కనుక అధికారం వస్తే వాళ్ళకి అదే ఇస్తున్నారు, మళ్ళీ ఇంకో పార్టీ దగ్గర పోతున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు అంటాడు ఏ ఒక్క పార్టీతో రాజకీయం చేస్తాడు. అవును, ఏ ప్రభుత్వం అధికారం ఉంటే దానికి అగ్నిస్గా చేస్తాడు, ఏదైనా హక్కులు సాధించేందుకు. ఓకే. సో ఈ ఈ ఈ క్రమంలోనే ప్రభుత్వ స్కూల్ ఉండకపోతే అంతే ఈ సమయం. సార్ మీరు నిజంగా చెప్పండి, అంటే మీరు తెలంగాణ ఉద్యమం అంటే లెఫ్ట్ ఐడియాలజీ అటు రకరకాల అంటే రకరకాల వార్తలతో వచ్చారు, సంచలనమైనటువంటి మల్లన్న తెలంగాణ వచ్చింది, భవిష్యత్తు మారుతుంది అన్నారు, ఇంటికో ఉద్యోగం అంటే డిఫరెంట్ కోణంలో అనుకోండి సెక్షన్స్. అది సరే మీరు అన్నట్టుగా తెలంగాణలో సబ్బండ వర్గాలు మమేకమైనవి. ఒక కూలి తల్లి కూడా తాను కూలి వదులుకొని తెలంగాణ కొరకు పాటుపడ్డది, తెలంగాణ వచ్చింది. మరి ఈ రోజు ఆ కూలి తల్లి అడుగుతుంది, నా కొడుకు భవిష్యత్తు ఏంటి గ్యారంటీ అని. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి సార్? దీనికి వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని చెప్పేసి సబ్బండ వర్గాలు కూడా నమ్మినాయి. అధికారంలో వచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వంలో అధికారం వచ్చినటువంటి అప్పటి టీఆర్ఎస్ కూడా నిధులు నీళ్లు నియామకాల పేరిట వచ్చింది. ఈ తొలిదశ ఉద్యమంలో ఎంతో మంది అసుగులు బాచిరు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో, అంటే కేసీఆర్ నాయకత్వము ఉన్నప్పటికీ జయశంకర్ కావచ్చు, సిద్ధాంతకర్త కోదండరాం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మేధావి వర్గం అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఉస్మానియా యూనివర్సిటీ కీలకం విద్యార్థులు కావచ్చు, ఇందులో ఎంతో మంది అమరుల త్యాగాలు ఉన్నాయి. ఇలా అందరికన్నా గొప్పలు వాళ్ళ జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ కోసం ప్రాణాలు అమరులయ్యారు. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ మనం తెలంగాణ ప్రజల పక్షాన మనందరూ జోహార్లు అర్పించాల్సిందే. ఇలా వాళ్ళ పాత్ర చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు పోయినప్పుడు కూడా ప్రజలు ఒక ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి కోపము ఆగ్రహం వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో మనం తెలంగాణ సాధించాలనే పట్టుదల వచ్చింది. ఆ పట్టుదలతోటే ఈ రోజు తెలంగాణ సాకారం అయింది. దానికి నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గొప్పతనంగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ప్రజలు మనతో ఎన్నుకున్న వాటి తీసుకొచ్చిండు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, బీజేపీ వాళ్ళు కూడా అప్పుడు మద్దతు ఇచ్చారు. ఈ ఏ పార్టీ కూడా ఇలా అంతే అందరికి వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది, కాంట్రిబ్యూషన్ 100% ఉన్నది. కానీ వచ్చినట్టు తెలంగాణలో అభివృద్ధి చేయడానికి కేసీఆర్ గారు మాక్సిమం కృషి చేసారు. అక్కడక్కడ ప్రభుత్వం అన్నాక కొన్ని ఉంటాయి, కాకపోతే నీళ్ళ కోసం కష్టపడ్డాడు, నిధుల సమీకరణ కోసం కష్టపడ్డాడు. పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండు. ఎన్నో ఏదో ఒకటి చిన్నది ఇబ్బంది జరిగితే జరగచ్చు తప్ప 3 ఏళ్లలో అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడము చాలా గొప్ప అదే నేను భావిస్తా ఉన్నా. చిన్న చిన్న లోపాలు ఉంటుండొచ్చు. అది ఏ ప్రభుత్వం మనం ఒక 4 ఎకరాలు మనం పొలం కాడు ఉంటేనే కిక్కజల్ అక్కడికి పైప్ లైన్ చెక్కులు ఒకటి లీకేజ్ అవుతుంది. దాన్ని నేను పెద్దగా తప్పుగానైతే నేను నా వ్యక్తిగతంగా నేను తప్పుగా భావిస్తలేను. చిన్న చిన్న లోపాలు ఉంటే ఏ ప్రభుత్వాన్ని సరిదిద్దుకోవాలి. ఈ వచ్చిన ప్రభుత్వం కూడా అక్కడ 1000 కోట్లు 500 కోట్లు అయితే దాన్ని రిపేర్ చేయాలి. దాన్ని రాజకీయం చేసి ఓటు బ్యాంక్ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒక్క కాడు కొట్టు కదా ఇక్కడి అక్కడ ఎన్నో బ్యారేజీలు కట్టారు, ఎన్నో కెనాల్ తీసారు, లిఫ్టులు చేసారు. ఇది మామూలు విషయం కాదు. నేను ప్రధానంగా అడిగేదంటే భవిష్యత్తు సాధారణ ప్రజలది, సామాన్యులది. ఆ కూలిని వదిలిపెట్టుకున్న కూలి తల్లికి ఈ రోజు వాళ్ళ పిల్లవాడికి భవిష్యత్తు లేదు అని అంటున్నారు. దీనికి ఇప్పుడు సరే గత ప్రభుత్వం చేసినటువంటిది ఈ ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటది? నేను అదే అంటున్నా, మొదటి నుంచి కూడా ఉపాధి అవకాశాలు పెంపొందించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సబ్సిడీలు లేకపోతే ఉచితాల కన్నా వాళ్ళ కనుక ఆ కుటుంబంలో ఒక 20,000 25,000 నేను అనేది ఒక 20,000 25,000 కనుక ఇచ్చినట్టే కనీసము ఆ కుటుంబాన్ని సాదుకుంటాడు. ఆ పిల్లగాని కింద ఫీజు కట్టగలుగుతాడు, లగ్జరీ కాకుండా. అందుకే ఏం కావాలి, మాక్సిమం ఖర్చుని ఈ విద్యకు డొనేషన్ కట్టే పరిస్థితి గవర్నమెంట్ సెక్టార్ లో కనుక విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తే ఆ డబ్బులు పోతాయి. తర్వాత మిగతా రోగాలకు పెట్టాను, ఆ రోగాలకు పెట్టే పైసలు లేకపోతే 20,000 మస్తు. లేకపోతే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని కానివ్వండి, తెలంగాణ వచ్చేంత వరకు సరే తెలంగాణ రాకముందుగా ఆంధ్రలో వచ్చి ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉపాధికి వస్తున్నారు. సెక్టర్స్ ఇక్కడ స్థిరపడితే మరి ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏం కావాలి? దీన్ని బట్టి చూస్తే ఆయా ప్రభుత్వాలు అక్కడక్కడ వసతులు లేకన్నా వనరులు లేకన్నా అంటే యూనియన్ గవర్నమెంట్ అయినా కానీ అక్కడ వాళ్లకు ప్రోత్సాహాలు లేవని మనం ఇక్కడ భావించుకోవచ్చునా? తేటతెల్లమైనట్టే కదా ఇక్కడ. వాస్తవంగా ఏమైందంటే హైదరాబాద్ ప్రాంతం ఏ ఇండస్ట్రీకైనా
అనుకూలమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే మనకు ఇది డెక్కన్ పీఠం ఉంది. ఓకే. తర్వాత రెండవది అంటే మన తుఫాన్ ఎఫెక్ట్ మనకు తక్కువ. బాంబే ఉంది, Yeah. లేకపోతే వైజాగ్ ఉంది, లేకపోతే మద్రాస్ ఉంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు తక్కువ ఉంటుంది. ఆడ ఎప్పుడు కూడా తుఫాన్ల వల్ల విపరీత నష్టాలు జరుగుతాయి. కోటాను కోట్ల రూపాయలు పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టిన తర్వాత ఆ తుఫాన్ కొట్టుకపోయింది అనుకో, లాస్ అవుతుంది. కానీ హైదరాబాద్ అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటది. అంతే. అందుకనే రెండో రాజధాని కావాలంటే ఆయాలనే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ లాంటి వాళ్ళు, లేకపోతే రకరకాల నెహ్రూ లాంటి వాళ్ళు కూడా ఒక ప్రత్యేకమైన అనుకూలమైన వాతావరణం, భారతదేశంలో అనుకూలమైనటువంటి వాతావరణం రాష్ట్రము డక్కన్ పీఠభూమిగా బాసిల్లినటువంటి హైదరాబాద్ నంబర్ 1. అంతే. సో ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఇక్కడికి రావడానికి కారణం ఏంది? ఇది ఇంకొకటి ఏంటంటే భూములు ఉన్నాయి. నిజాం పరిపాలన లోపల ఏంటంటే ఇదంతా భూములు ఉన్నాయి. అంతే. ఇది భూమిలో లభ్యత ఉన్నది. తర్వాత అనుకూలమైన పరిస్థితులు ఉన్న కనుక గ్లోబల్ అయిపోయింది. ఇది అంతే. ఇది గ్లోబల్ అయిపోయింది. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి వెళ్ళి వచ్చి కూడా ఇక్కడ ఇండస్ట్రియల్ పెట్టుకోవడానికి, ఐటీ పెట్టుకోవడానికి అనుకూలంగా ఉన్నది కనుక వాళ్ళందరూ వస్తా ఉన్నారు. భవిష్యత్తు లోపల ఈ అభివృద్ధితో పాటు కొంత వాళ్ళకి స్థిరపడితే కొంత లాభమా నష్టం అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అదే హైదరాబాద్ చూడండి, జూబ్లీస్ గానీ, బంజారా హిల్స్ గానీ, లేదా ఫిలిం అంటే కొన్ని ప్రాంతాలు ఆంధ్రలో ఎక్కువ ఉంటారు. ఇంకా అసలు హైదరాబాద్ అనేది తెలంగాణ కాదు, ఇది గ్లోబల్. ఇది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. హైదరాబాద్ అనేది తెలంగాణ ఒక్కటే కాదు, అందరు ఉన్నారు ఇక్కడ. అదే కదా. ఇప్పటికి కూడా మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆంధ్ర మూలాలున్న వాళ్ళు అక్కడ పోతారు అనుకున్నాం. కానీ ఎప్పుడు ఒక 10-20% ఉద్యోగస్తుల పేరు తప్ప ఇప్పుడు ఆంధ్రకు సంబంధించిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, సంపన్నులు అందరికి ఇక్కడ ఈ అన్ని చోట్ల వీళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వాళ్ళే వ్యాపారాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఎవరు పోలేదు. మన పోతే అమెరికా లాంటి లేదా ఆయా స్టేట్ లో ఏదో 10% 20% పేరు తప్ప 80% ఇతర మన కంట్రీలో ఏదో ఇంకో రాష్ట్రానికి మాత్రం పోలేదు. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళిపోయారు ఇక్కడ నుండి వాళ్ళు. మాక్సిమం ఇప్పటికి కూడా ఈ హైదరాబాద్ లోనే చాలా మంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దానికి కూడా బాంబే లాంటి ప్రాంతంలో ఉన్నట్టయితే ఏమైతుంది, అక్కడ ఆ సముద్రం చుట్టూ సముద్రం ఉన్నది, దాని ఎక్స్పాన్షన్ అయితే లేదు. ఎటన్నా ఇండస్ట్రీస్ పెట్టుకోవాలంటే మళ్ళీ పూణే వైపోవాలి. అదే ఈ రోజు హైదరాబాద్ లో ఇప్పుడు ఇక్కడ జనగామంగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు రింగ్ రోడ్ వచ్చింది, మళ్ళీ రీజనల్ రింగ్ కూడా ఇంకొక 30 అంటే ఎటు హైదరాబాద్ సెంటర్ నుంచి ఒక 75 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్లు డెవలప్ అవుతున్నది. కాబట్టి హైదరాబాద్ ఇప్పుడు కూడా ఆ డెవలప్మెంట్ అనేది ఏ గవర్నమెంట్ ఆగదు, అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికి పోతే అంటే కళ ఆర్ట్ లవర్స్ ఉంటారు కదా, అంటే కళాత్మకమైనటువంటి సినీ ఇండస్ట్రీ కావచ్చు, తెలంగాణ వస్తే ఇంత మాత్రం చెప్పారు. ఈ 600 సార్లు తెలంగాణలో ఇండస్ట్రీ, ఆ సినీ ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి అవకాశాలు లేవు, అంత పాతలేదే, మళ్ళీ వాళ్ళదే రాజ్యమైంది. కేసీఆర్ గారు ఏమో అప్పుడు నేను లక్షణాలతో కడతా రామోజాన్ అని చెప్తుండ్రు, ఇప్పుడు ఈయన పోయి అంతే ఆయన అంటే ఈ ఇండస్ట్రీలో ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజలకు ఎక్కువ శాతము అందులో అంటే ప్రోత్సహించే వాళ్ళు లేరు కదా. అంటే వాస్తవానికి అదే ఒక మీరు వార్త మళ్ళీ నాకు చెప్పండి. వాస్తవానికి ఏంది, సినీ ఇండస్ట్రీ అనేది ఒక 3-4 ఫ్యామిలీ కబంధ హస్తాలు ఇరుకపోయింది. ఇప్పుడు కూడా అదే వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళే ఉన్నారు సార్. ఆంధ్ర పెత్తనము ప్లస్ 4-5 ఫ్యామిలీస్ కబంధ హస్తాలోనే సినీ మొత్తము ఇండస్ట్రీ అంతా ఉంది. అంటే తెలంగాణలో కళలకు డోకా లేదు, అసలు కబులకు డోకా లేదు, కళాకారులకు డోకా లేదు. తెలంగాణ వచ్చింది సార్, కానీ వీళ్ళకు ప్రియారిటీ లేదు. ఇప్పుడు కానీ వీళ్ళను ప్రోత్సహించే వాళ్ళు లేరు. దీని వీళ్ళకు నటనకు డోకా లేదు. బలగం లాంటి సినిమా మన వేణు తీసిండు, ఇంత చిన్న ఖర్చుతో తీసిండు, అది సామాన్యం కాదు. గతంలోనే బాబువి సినిమా తీసిండ్రు, బాబువి సినిమా నరసింహరావు తీసిండు. అంటే మనము కళలకు డోకా లేదు, కళాకారులు డోకా లేదు, కానీ మనం ప్రోత్సహించే వాళ్ళు లేకపోవడం వల్ల మనం వెనుకబడిపోయినాము. దీని మీద కూడా సినీ అంటే ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఇప్పుడు రవీంద్రబాద్ లో ఆయన అంటే ఏది సరే ఆయనది బాలసుబ్రహ్మణ్యం పెట్టడంలో తప్పులేదు కావచ్చు, కానీ మనోళ్ళు ఏవి అదే మనలకు డోకా లేదు. కానీ ప్రోత్సహించడం, మనం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మన తెలంగాణ ప్రాంతాన్ని ప్రోత్సహించకుండా మళ్ళీ వారికి వత్తాసు పలకడం అనేది కొంత బాధాకరమైన అంశం. ఇక రాజకీయానికి వద్దాం. ఎట్లుంది మీ కొత్త సర్పంచ్ ఇది, ఏం చేయబోతారు, అసలు ఏం చేద్దామని వచ్చారు, మీకున్నటువంటి ఆలోచన విధానం ఏంటి? నేను వాస్తవంగా ఇంత త్వరగా నేను ఏదో సర్పంచ్ అయితే నేను ఊహించలేదు. వాస్తవంగా నేను జడ్పీటీసీగా పోటీ చేద్దామనేటువంటి ఆలోచనతోనే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పుడు కూడా అదే ఆలోచన ఉన్నది.
అంటే అవకాశాలు వచ్చినప్పుడు అవకాశం వస్తే దేనైనా మనం కావాలనుకున్నాం అవకాశం వచ్చి నాకు మా అధిష్టాన వర్గం కనుక ఏది కనుక ఆర్డర్ అయితే నేను ఆర్డర్ ప్రకారం పోవాల్సిందే. ఓకే. నేను పోటీ చేయమంటే చేయాలా వద్దంటూ ఊరుకోవాలి, అంతే. పలానాలకు సపోర్ట్ ఇవ్వడం చేయాలి. మా అధిష్టాన వర్గం మా నాయకత్వం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు మాకు ఉన్నటువంటి దాంట్లో మా ఎమ్మెల్యే కౌశిక్ గారు ఇప్పుడు పెద్దిరెడ్డి గారితో ఉన్నారు, ఈటల రాజేందర్ గారితో ఉన్నారు. వాస్తవానికి మీరు ఈటల రాజేందర్ మనిషి అని అంటే సరే అంటే మంత్రి ఎవరు ఉంటే వాళ్ళ మనిషి అని తెలుసు, కానీ ఏంటి అసలు మీరు అనూహ్యంగా ఇటు టీఆర్ఎస్ రావడం ఏంటి ఇది ఇక్కడ? వాస్తవంగా నేను టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి నేను తెలంగాణ బాధిని ఫస్ట్. ఓకే, ఫస్ట్ అంతే. నేను నా ఐడియాలజీ లెఫ్ట్. అవును. నా విద్యార్థి దశలో నేను రాడికల్ స్టూడెంట్ యూనియన్లో సభ్యత్వం ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు లెఫ్ట్ ఆర్గనైజేషన్ లో నాకు ఉండే. ఓకే. ఆ తర్వాత తెలంగాణ వాదిగా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నేను కోరుకునేటువంటి వ్యక్తిగా నేను కేసీఆర్ గారు జలదృశ్యంలో ఎప్పుడైతే ఆయన తెలంగాణ ఉద్యమం ప్రారంభించిండో ఆవిర్భావం నుంచి కూడా నేను కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థించిన. అది తెలంగాణ కోసం. నేను కేసీఆర్ అంటే కేసీఆర్ అని కాదు, తెలంగాణ వాదిగా తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి ఆయనకు కేసీఆర్ గారి నాయకత్వం మీద నాకు విశ్వాసం ఉండే. ఆ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కూడా ఇక్కడ ఉన్నాడు కాబట్టి చేశారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ గారు 2003లో బహుశా 2003-4 ప్రాంతంలో కమలాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. నేను టీఆర్ఎస్ మీద ఉన్న అభిమానంతో కమలాపూర్ లో కూడా నాకు ఎవరైనా పరిచయం ఉన్నటువంటి ఓట్లను కూడా అప్పుడు కమలాపూర్ వేరే ఉండే, హుజురాబాద్ వేరే ఉండే. అప్పుడు నేను ఈటల రాజేందర్ గారికి నాకు ఉన్నటువంటి పరిచయాలతోటి 20 ఓట్ల 30 ఓట్లు ఆడ ఈటల రాజేందర్ అని కాదు, అక్కడ ఎవరు టీఆర్ఎస్ పోటీ చేసినా మద్దతు ఇచ్చామని. ఆ తర్వాత బైపర్కేషన్ అయింది. ఆ తర్వాత ఏమైంది, కమలాపూర్ నియోజకవర్గం రద్దయి హుజురాబాద్ అయింది. ఆ హుజురాబాద్ అయిన తర్వాత నేను ఈటల రాజేందర్ గారికి అవుట్ టీఆర్ఎస్ కనుక, తర్వాత ఇంకోటి రాజేందర్ అన్న కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ వచ్చింది కనుక నాకు ఇంకింత కొంచెం ఎక్కువ ప్రేమ ఉండే. అంటే ఇంకొకటి ఇక్కడ దాంతో పాటు మీకే సపోర్ట్ చేస్తున్నాను ఏంటంటే ఉద్యోగం ఉంది కానీ ఇండైరెక్ట్ పాలిటిక్స్ మీరు అంతా అంటే సపోర్ట్ చేయడంలో ఇండైరెక్ట్ అంతే కదా. ఎందుకు తెలంగాణ బాధ్యత ఫస్ట్ నేను ఒక స్టేజ్ లో నాకు ఉద్యోగం ఉన్నా మంచిదే పోయినా మంచిదే అనుకున్నా. కొద్ది రోజులు లీవ్ కూడా పెట్టాను. నేను కొద్ది రోజులు లీవ్ పెట్టిన. యాక్చువల్ లీవ్ పెట్టిన తర్వాత నాకు మళ్ళీ ఈటల రాజేందర్ గారు మినిస్టర్ ఉన్నప్పుడే మళ్ళీ నా ఎందుకు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ కామని చెప్పి తను మళ్ళీ అధికారులతో మాట్లాడి మళ్ళీ నాకు ఆయన ఉద్యోగంలో నేను మళ్ళీ జాయిన్ కావడానికి ఈటల రాజేందర్ గారే కారణం, ముఖ్య కారణం. దాంతో పాటు ఇంకోటి ఎందుకు ఇది రాజీనామా చేసేసి అప్పుడే మీకు చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఇస్తానని కూడా ఒక ఆఫర్ వచ్చింది కదా. నాకు వాస్తవంగా నేను అడిగితే మా రాజేందర్ అన్న నన్ను కాదనే అవకాశాలు అప్పుడు లేకుండే. కానీ సరే ఇంకా చదువు ఆస్పిరెంట్స్ ఉన్నారు, అది ఉన్నదని చెప్పేసి నేను అనుకోవడం జరిగింది. తర్వాత మా పిల్లల క్యారియర్ కూడా అప్పుడు కొంత ముఖ్యం అనుకున్నా. వాళ్ళు అప్పుడు బీటెక్ చదువుతున్నారు కనుక వాళ్ళని బీటెక్ చదువుతున్నారు కనుక కొంత వాళ్ళ మీదనే దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన నాకుండే. సో ఇప్పుడు మరి ఈటల రాజేందర్ మనిషి అని ఎక్కువ అన్నారు, కానీ అనూహ్యంగా ఇందులోకి పోవడం ఇప్పుడు ఏంటి? నేను వాస్తవంగా మొన్న ఈటల రాజేందర్ నన్ను టీఆర్ఎస్ పక్క పెట్టిన తర్వాత కూడా తను బీజేపీలో చేరాడు. అప్పుడు కూడా బీజేపీలో చేరినప్పుడు ఉప ఎన్నికల్లో కూడా నేను సపోర్ట్ చేశాను. పరోక్షంగా నేను ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేయడం జరిగింది. తను గెలిచిండు. ఆ తర్వాత కూడా నేను టీఆర్ఎస్ లో కలిసే వరకు కూడా నేను ఈటల రాజేందర్ దగ్గరని అందరికి తెలుసు. కానీ విధి లేని పరిస్థితులలో నా పొలిటికల్ క్యారియర్ కూడా ముఖ్యం కనుక నాకు టీఆర్ఎస్ మీద అభిమానంతో అంతే. ఇంకోటి సార్ ఇక్కడ ముఖ్యంగా ఈ 42% రిజర్వేషన్ ఇది కాంగ్రెస్ ఎజెండా వాళ్ళు పెట్టుకున్నారు కదా. బీసీ నినాదము కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ అప్పుడు వచ్చింది. ఈటల రాజేందర్ ఏమైనా తప్పు చేశాడా? ఆయన కేసులోకి భయపడ్డా? లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న అతను కూడా మంచి పేరుండు ఏమైనా పార్టీ పెట్టుకున్నా, లేదా అతను ఇండిపెండెంట్ ఉన్నా బాగుండేది, కాంగ్రెస్ తో కలిసిన కానీ ఇంకా బాగుండేదేమో. ఏంటి అసలు ఎందుకు అతని వల్లనే ఇంకా బీసీ నినాదం వెనుకోపోయిందని కూడా ఏమైనా అనుకోవచ్చా? లేదు, ఈటల రాజేందర్ గారు ఎప్పుడు సామాజిక నేపథ్యం ఉన్న వ్యక్తి, సామాజిక భయపడ్డాడు కదా. అయితే తనకు బ్యాక్గ్రౌండ్ కూడా అవసరం కనుక బ్యాక్గ్రౌండ్ అవసరము కాబట్టి జైలు పోతే ఇంక పేరు వచ్చు కదా స్టేట్ లెవెల్లో. మరి ఆయన అంతర్గతంగా ఆయన ఎందుకు భయపడ్డాడు మాకు తెలియదు. రాజేందర్ అనే వ్యక్తికి నాడైన నేడైనా మంచి పేరే ఉంది పబ్లిక్ లో, కాకపోతే తీసుకున్న నిర్ణయంలో నంబర్ 2 గా ఉన్నటువంటి ఈటల రాజేందర్ నువ్వు నంబర్ 1 అవు
బయటికి పంపించడానికి అంతర్గతంగా ఆ పెద్ద మనుషులు కనుక వాళ్ళు ఆ ఇంటర్నల్ జరిగింది ఏందనేది మనకు ఊహకందని విషయం. అంతే, అవును. ఇప్పుడు బయటికి కనబడేది వేరు. అవును. అసలు కేసీఆర్ అంటే రాజేంద్రుడు గారిని ఎంత దగ్గర తీసుకొని మనకు తెలుసు, మరి వాళ్ళకున్న బంధం తెలుసు, వాళ్ళకి అంతా తెలిసినా కూడా తనను పక్క పెట్టడానికి బలమైన కారణం ఇంకేదో ఉండొచ్చు. మనకి ఇప్పుడు కనబడే కారణం కాకుండా ఇంకేదో ఉండొచ్చు కాక. పోతే సర్పంచ్ కంటిన్యూ చేయండి. సర్పంచ్ అయ్యారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ విలేజ్ ని ఒక మోడల్ విలేజ్ కావాలంటే మౌలిక సదుపాయాలు ఎక్కడైనా ఉంటాయి, అది ఇష్యూ కాదు. మీకంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచన ఏముంది మీ గ్రామం పైన? నేను ఇంతకుముందు ఏంటంటే మాది చెలుకూరు గ్రామ పంచాయతీలో ఉండేది. ఓకే. విలీనమై అంటే శివారు గ్రామం మాది. చెరుకూరుకు 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ శివారు గ్రామాల మీద నేను అప్పుడు రిపోర్టర్ కూడా చాలా వార్త రాసింది. శివారు గ్రామాలపై చిన్న చూపు అని. అప్పుడు మా చెలుకూరుకి రాజపల్లి 1.2 కిలోమీటర్ ఉంటుంది. అదే శాలపల్లి ఇందిరానగర్ కూడా 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు శాలపల్లి ఇందిరానగర్ రాజపల్లి సపరేట్ గ్రామ పంచాయతీ ఏర్పడ్డాయి. 7 ఏళ్ల కింద ఏర్పడ్డప్పుడు ఒక టర్ము అయిపోయింది. 2వ టర్ము నేను రావడం జరిగింది. నేను జూన్ 30న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా నేను రిటైర్డ్ అయినా. కాగానే ఇంతలోనే స్థానిక సంస్థలకు ఎన్నికలు వచ్చినాయి. మా గ్రామస్తులు కొందరు, మా ఫ్రెండ్స్ కొందరు, నువ్వు డెఫినెట్ పోటీ అయ్యి మరోసారి నీకు అవకాశం వస్తుందో రాదో. ఇప్పుడు జనరల్ అయింది. తర్వాత రేపు అన్రిజర్వ్ అవుతుందో కాదో. తర్వాత నువ్వు జడిబిడి చేస్తే అయిపోతే నీ స్థాయికి సర్పంచ్ స్థాయి కూడా తక్కువ అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే జడిబిడీస్ కూడా రేపు జనరల్ రాకపోతే ఎట్లా అనేది ఓ అవకాశం అయితే ఉంది, నువ్వు తప్పకుండా పోటీ చేయాలని చెప్పేసి నన్ను ప్రోత్సహించిండు. ఆ ప్రోత్సాహంతో నేను పోటీ చేసిన, గెలిచారు. భారీ మెజార్టీతో గెలిచిన. మా ఫ్యాన్లో పెట్టుకున్నటువంటి టోటల్ 1 to 8 మాకున్న గ్రామంలో ఉన్న 8 వార్డులకు 8 వార్డులు మంచి మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. సో అదే అంటే మీకున్న కొత్త ఆలోచన ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఆలోచన ఏది ఈ గ్రామాన్ని? నువ్వు ముఖ్యంగా ప్రతి గ్రామం లోపల ఉన్న సమస్యలు ఏంటిది? మురికాలు లేకపోతే త్రాగునీటి సమస్యలు, రోడ్లను, గోపురాలు ఇవన్నీ ఉంటాయి. ఇదని కాకుండా మా గ్రామంలో వాస్తవంగా 970 ఓట్లు దాదాపు. ఇందులో 500 ఓట్స్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ ఉన్నాయి, దళితులు ఉన్నాయి. దళితులలో నాకు తెలిసి ఒక 30-40 మంది డిగ్రీ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉపాధి అవకాశం లేక ఉద్యోగాలు రాక ఈ డిగ్రీకి రాక రోడ్ల మీద పిల్లలు పాపం తిరుగుతా ఉన్నారు. నేను వాళ్ళకు ఎన్నికల సందర్భంగా కానీ ఆ తర్వాత గెలిచాను కూడా చెప్పిన, మీకు చిన్న చిన్న అవకాశాలు 10,000 20,000 మధ్య చేయను కాండి. ఈ ప్రభుత్వం కూడా ఏంటంటే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, నా ఉద్దేశం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలా. నువ్వు డిగ్రీ చదువుకున్నావు, అసలు నీ అభిరుచి ఏంది? నీ అభిరుచి ఏంది? ఒకళ్ళకు గీ ఫలాన్ని పని చేయబుద్ధి, ఒకళ్ళకి గీ పని చేయబుద్ధి, ఒకళ్ళకి ఆ పని చేయబుద్ధి. ఆ రంగాల లోపల వీళ్ళను ఒక ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ అభిరుచి మేరకు 15,000 కావచ్చు, 20,000 కావచ్చు. ఒక్కసారి నేను డిగ్రీ ఇంటర్మీడియట్ ₹1,00,000 జీతం అని మనం ఆశించడం కరెక్ట్ కాదు. కానీ వాళ్ళ కుటుంబాన్ని సాదుకునేందుకు, వాళ్ళ కుటుంబాన్ని పోషించేందుకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవసరం. ఆ విధంగా ఈ ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే బాగుంటది. ఈ దిశలో ప్రభుత్వం ఆలోచన చేసి ఎక్కడైనా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ప్రతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినా తప్పేం లేదు, లేదా జిల్లా లెవెల్లో ఏర్పాటు చేసినా తప్పేం లేదు. చేసి ఆ రకమైనటువంటి వాళ్ళకి గుర్తించి వాళ్ళకి చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉన్నది. సో అదే విధంగా ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు కొన్ని వస్తాయి అంటున్నారు. వాస్తవం ఎంత ఉంది? అట్ ద సేమ్ టైమ్ ఇదొకటి బాగా ప్రచారం అవుతుంది. పర్ హెడ్ పర్ ఇయర్ ₹815 వస్తున్నాయి అంట. మరి ఇక్కడ నుండి అదే పర్ ఇయర్ పర్ హెడ్ సెంట్రల్ కి ఎంత పోతుంది అన్నది లెక్క ఎందుకు చెప్పట్లేదు సార్? అది ఈ ప్రభుత్వమే కాదు కదా, అది ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇట్లనే అంటే ఇటు నుంచి అటు పోతే అటు నుంచి వస్తుంది కదా. దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వండి. వాస్తవంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా మన రాష్ట్రం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కు ట్యాక్సుల పైన డబ్బులు పోతాయి, ఇంకెక్కువ పోతాయి. నాకు తెలిసి మనము పంపిన దాంట్లో 42%, అప్రాక్సిమేట్లీ 42% మాత్రమే, 40-50 ఆ మధ్యలో 42% అందాల, దాదాపుగా 42% మనకు రిటర్న్ వస్తున్నాయి అంతే. అయితే ఇది గ్లోబల్ అంటే దేశవ్యాప్తంగా స్థూలంగా చూసుకున్నప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వెళ్ళి సెంట్రల్ పోతాయి. అయితే అదృష్టవశాత్తు మన తెలంగాణ నుంచి డబ్బులు ఎక్కువ అవుతున్నాయి, తక్కువ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలలో డబ్బులు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ పంపిన దానికన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఆ రాష్ట్రాలకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. దాని ఒక విలేజ్ గానో ఒక రాష్ట్రంగా చూడరు కనుక, ఇది దేశవ్యాప్తంగా చూస్తారు కనుక, అది ఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం ఉన్నా కూడా
ఆ నిధులు ఆర్థికంగా ఇప్పుడైతే 80-15 ఫర్ హెడ్ మనకు వస్తున్నాయి, 15th ఫైనాన్స్ ఎదురు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యం ఈ స్టేట్ గవర్నమెంట్ దృష్టి పెట్టవలసిన అవసరం ఏంటంటే ప్రతి గ్రామంలో వీధి దీపాలు, మంచినీటి సౌకర్యం కోసం వాడుతున్నటువంటి బోర్లు కానీ బావులకు కానీ ఆయా గ్రామాలను బట్టి 50,000 మినిమం కరెంట్ బిల్లు వస్తున్నది. దీన్ని తగ్గించాలి. ఈ 50,000 రూపాయలను కట్టేందుకు స్థానిక సంస్థలు ఇప్పుడు ఏదైతే గ్రామానికి శక్తి కూడా ఉండదు. ఆ గ్రామ పంచాయతీలకు ఎక్కడి నిధులు వస్తలేవు. ఇంతకు సీనియర్ వచ్చేది అది లేదు, రిజిస్ట్రేషన్ మీద వచ్చేది, ఈ ఇన్కమ్ లేవు కనుక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ఏదైతే మినహాయింపు ఈ స్టేట్ గవర్నమెంట్ ఆలోచన ఏంటంటే ఏదో రకంగా ఇప్పుడు 200 యూనిట్లు అందరికీ ఫ్రీ ఇస్తున్నారో, వ్యవసాయానికి ఫ్రీ ఇస్తున్నారు. మరి గ్రామ పంచాయతీల మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఉన్నది. సీలింగ్ కనీసం ఏంటంటే ప్రభుత్వం కూడా ఏం ఆలోచన చేస్తున్నది అంటే మేము కనుక ఫ్రీ విద్యుత్ అంటే 24 గంటలు లైట్లు ఎత్తారు, అంతే 24 గంటలు మోటార్ ఆన్ చేస్తారనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉండొచ్చు కాక. అంటే ఆయా గ్రామాలను బట్టి ఒక గిన్ని యూనిట్ల వరకు మీరు వాడుకొని ఒక గింట వరకు మీరు అది చేసుకోరని చెప్పేసి ఫ్రీ విద్యుత్ ఇస్తే గ్రామాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలో ఏం జరుగుతుందంటే ఎవ్రీ ఇయర్ హౌస్ ట్యాక్స్ కడతా ఉన్నారు, నల్ల బిల్లు కడతా ఉన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో నల్ల బిల్లు కానీ ఇంటి పని కానీ ఎవరు పేమెంట్ చేయడం లేదు, తక్కువ చేస్తున్నారు. ఎప్పుడు చేస్తున్నారు? ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఏదో పోలీస్ కేసులై కోర్టుకు షూరిటీ పడ్డప్పుడు మాత్రమే పేమెంట్ చేస్తా ఉన్నారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ హౌస్ ట్యాక్స్ కట్టడం లేదు. సో ఇప్పటి నుంచి మీరు కూడా అది మరి శాశ్వత హౌస్ ట్యాక్స్ వసూలు చేయాలన్నా కానీ వాళ్ళ ఇంటికి పోవాలన్నా పంపించాలన్నా కానీ ఇది కూడా సాహస మనం ప్రజల లోపల కనుక ఒక అవేర్నెస్ తీసుకురావాలి తప్ప బలవంతంగా వసూలు చేస్తే వాళ్ళ నుంచి ప్రతిఘటన ఎదురయ్యేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. మన మీద వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉన్నది. నువ్వు డెవలప్మెంట్ కు ₹1,00,000 పెట్టినా 5,000 రూపాయలు కట్టమంటే కూడా వాళ్ళు వ్యతిరేకిస్తారు. 1,00,000 లాభం పొందినా కూడా 1,000 రూపాయలు కట్టమన్నా కూడా నన్ను ఇంత ముందు ఉన్నటువంటి సర్పంచ్ కట్టబడలేదు, అందుకే నన్ను ఎన్నుకున్నది అనేటువంటి ప్రమాదం ఉంటుంది. మీకున్న అనుభవ రీత్యా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్క 2 మాటలు చెప్పాను. నేను ప్రజలకు ఒక్కటే చెప్పదలుచుకున్నా, నాతోనయ్యే ఏ పనైనా వాళ్ళకి చేస్తానని ఒక్కటి చెప్పినా. నేను ఎన్నికల సందర్భంగా కూడా ఇంటింటికి తిరిగి హామీలు ఇచ్చిన. హామీలు ఏం చెప్పినా అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాలు మనం వెతుక్కుందామని చెప్పిన. నా స్థాయిలో ఏమన్నా నాకు పరిచయం ఉంటే చెప్తా అని చెప్పిన. నా చేత నాకు ఇండస్ట్రీస్ లేవు కానీ చెప్తా అని చెప్పాను. ఎవరైనా ఏమైనా అవకాశాలు ఉంటే మీరు రండి చెప్తా అని చెప్పిన. చదువుకునేలో మాత్రం హుజూరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళల్లో పేదవాళ్ళు ఎవరు ఉన్నట్టు అంటే సబ్సిడీలో అంటే కొంత అమౌంట్ తగ్గించి నేను ఆల్రెడీ యాజమాన్యాలతో కూడా ఇదివరకు కూడా దాదాపు ఒక ముగ్గురు నాకు తెలిసిన వాళ్ళకు ఇదివరకు కానీ ఇతర ప్రాంతాలకు తెలిసిన వాళ్ళకు కూడా 10 మంది వరకు ఫీజులో రాయితీ ఇప్పించిన ఇప్పటికే. ఇప్పుడు ఇంకెక్కువ కూడా ఇప్పించవలసిన బాధ్యత. ఇప్పుడు వేరే విలేజ్ వాళ్ళకు కాకుండా మా గ్రామంలో 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా మేనేజ్మెంట్ తో మాట్లాడి కొంత రాయితీ ఇప్పించడం ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి అసలు ఏదే ప్రైవేట్ యాజమాన్యం, ప్రైవేట్ కాదు ప్రభుత్వ స్కూళ్లను కానీ ప్రభుత్వ హాస్పిటల్ కానీ ఇంకింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ఉన్నది. కానీ అది ఆ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ జరుగుతున్నదంటే నేను కొన్ని హై స్కూల్ తిరిగినాను. ప్రభుత్వ పాఠశాలలో పోతే ఏమైతున్నది, హై స్కూల్లో పోతే కొన్ని ప్రాంతాల్లో చూస్తే బాధాకరం. 9 మంది టీచర్లు 9 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక చెప్పండి 9 లక్షలు అవుతున్నాయి. ఒకటి ప్రాథమిక పాఠశాలలో ఆల్మోస్ట్ 1వ తరగతి నుంచి 3వ తరగతి లేదా 5వ తరగతి 20 మంది పిల్లలు ఉంటున్నారు, 4-3 టీచర్లు. అయితే ఒక క్లాస్ కి బోధన చేయాలంటే కొంత ఇబ్బంది అనిపిస్తుంది. అదే నీకు స్ట్రెంత్ కనుక 20 మంది ఉన్నారు ఒక క్లాస్ లో బ్రహ్మాండంగా చెప్పబుద్ది. సో ఇదంతా దీనికి కారణం కూడా ఉన్నది. ఇంకా మళ్ళా ప్రతి మండలంలో కేజీబీ స్కూల్ వచ్చినాయి, కస్తూర్బా తర్వాత మోడల్ స్కూల్స్ వచ్చినాయి, ఇప్పుడు రియల్ స్కూల్స్ వచ్చినాయి. ఈ అన్ని ఉండడం వల్ల ఇక్కడ స్ట్రెంత్ తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా మొత్తం మీద ఏ ప్రాంతంలో ఉన్నాడో ఆ ప్రాంతంలో వాళ్ళ పిల్లలు అక్కడ చదవాలి. అది కాకుండా ఇప్పుడు కొత్తగా చేయవలసినది ఏంటంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయ సంఘాలతోటి మంచి బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టుకొని సెమీరేషన్ స్కూల్ గా 3-4 గ్రామాలకు కానీ అంటే అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ బట్టి కొన్ని క్లస్టర్ ఏర్పాటు చేయాలి. మండలానికి 3 క్లస్టర్ల 4 క్లస్టర్ల 5 క్లస్టర్ ఏర్పాటు చేసి సెమీ రీజనల్ స్కూల్ కనుక పెట్టినట్టయితే అక్కడ ఏమైతుంది, ఈ 4-5 గ్రామాలకు సంబంధించి ఈ స్కూల్ 5 ఆ స్కూల్ 5 15 మంది 20 మంది ఇతర కనుక
సఫిషియెంట్ స్టాఫ్ ఉంటుంది, సఫిషియెంట్ స్టూడెంట్ ఉంటుంది. అదే విధంగా సౌకర్యాలు కూడా అదే విధంగా ఎట్లా కల్పించాలంటే ఒక స్టిక్ రూమ్ కల్పించాలా, ఫుడ్ అద్భుతంగా పెట్టాలా. యా పిల్లలు 7 గంటలకు 8 గంటలకు కనుక స్కూల్కి వస్తే Yeah. రాత్రి 8 గంటలకు మన పుస్తకాలు పట్టుకొని పోవద్దు. ఒకవేళ కిడ్స్ ఎవరైనా వస్తే పడుకుంటే కూడా పడుకోవాలా, ఆడుకుని చదువు చెప్పడం ఈ విధంగా చేసినప్పుడు సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలు పెడితే బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంటే పిల్లలకు మంచి జరుగుతుంది. సో ఇదండి మీ ముందుకైతే మాక్సిమము అన్ని అంశాలపై కూడా తీసుకురాగలిగాము. సార్ కూడా అంటే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకి వాస్తవాన మాతో అయితే మా ద్వారా మీకైతే అందించడం జరిగింది. చూద్దాం సార్, కాలం నిర్ణయిస్తుంది. ప్రభుత్వాలు కూడా అలాంటి ఆలోచన విధానాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ.